యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. నా పేరు ఎల్లేషు. మరి నా యొక్క చిన్న సాక్ష్యము ఏమనగా, ఒకప్పుడు యేసుప్రభుని ఎరగని నేను, యేసుప్రభు అంటే మరి వ్యతిరేకించే నేను లోకానుసారంగా తిరుగుతున్నప్పుడు భయంకరమైన పాపస్థితిలో నేను ఉంటున్నప్పటికీ నేను చేసే ఆ పౌడు పనులు, రౌడీ విధమైన పనులు, ఎప్పుడు కత్తులు చాకులు, ఎప్పుడు చూసిన శాపగ్రస్తమైన పనులు మరి చేస్తూ ప్రభుకు ఆయాసకరంగా ఉంటున్న దినాల్లో మరి నేను మా స్నేహితులతో కలిసి నేను ఎక్సర్సైజ్ కొరకు వినాయక్ సాగర్ అనే ఇప్పుడు వినాయక్ సాగర్, అప్పుడు ఉస్మాన్ సాగర్ అనేవాళ్ళు, ఆ స్థలంలోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వచ్చేటప్పుడు నేను మా యొక్క వస్తాద్, మా యొక్క గురువు గారు మరి అల్లనేరేడు చెట్టు పండ్లు ఉన్నాయి, అక్కడ చెట్టు ఉంది, అది 3 అంతస్తులు హైట్ ఉంటుంది. ఆ చెట్టు ఎక్కి పండ్లు దింపమంటే నేను ఎక్కి పండ్లు దింపుతూ ఉంటే చాలా పైకి వెళ్ళిపోయాను. ఎక్కి ఆ పండ్లు తెంపుతున్న సమయంలో ఆ చెట్టు లోపల ఏ మండ మీదైతే నిలబడ్డానో అది పుచ్చొచ్చి విరిగిపోయి పడిపోయిన స్పాట్లోనే నా నడుములు విరిగిపోయినాయండి. విరిగిపోయిన తర్వాత నేను కోమాలకు వెళ్ళిపోయాను. నా పరిస్థితి చాలా అసలు మాట్లాడలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి. నన్ను తీసుకొని మా స్నేహితులు మా ఇంటికి తెచ్చారు. ఇంటికి తెచ్చిన తర్వాత అప్పుడే సువార్తను, ఎవరైతే సువార్త ప్రకటించే తల్లులు మా గృహాలకు వచ్చేవాళ్ళో వాళ్ళని మేము ఆ సువార్త ప్రకటించకుండా వాళ్ళని పంపించేవాడిని. ఆ సమయంలో మా మమ్మీ గారు నాకు మందులు పెట్టి మాలిష్ చేస్తూ ఉంటే ఆ సందర్భంలో వాళ్ళు వచ్చి నన్ను దర్శించి నాతో, మా మమ్మీతో అన్నారు, అయ్యా అమ్మ మేము ప్రార్థన చేస్తాము, ఆయిల్ వేసి ప్రార్థన చేస్తామంటే మా మమ్మీ ఒప్పుకున్నది. అప్పటి వరకు భయంకరమైన మంటలు, నొప్పితో అల్లాడుతున్న నా జీవితం ఎప్పుడైతే ప్రార్థన చేసి యేసుప్రభు నామములో ఆ తైలం వేశారో వెంటనే నేను చల్లబడిపోయాను. నా ప్రాణం బాగైపోయింది. బాగైపోయినాక నాకు విశ్వాసం కలిగి పర్వాలేదురా యేసుప్రభు అని నేను కాస్త నమ్మేవాడిని. కానీ ఎక్కువ నేను అన్యాచారంలో ఉండేవాడిని. నేను అన్యాచారంలో ఉంటూ అన్యభక్తి చేసేవాడిని కనుక ఆ భక్తిలోనే ఎక్కువ నేను మొగ్గు చూపేవాడిని. అలాగనే మా యొక్క వంశావళిలో అనేక మంది మాకు బంధువులు, స్నేహితులు ఉండేవాళ్ళు. వారితో కలిసి త్రాగడము, విపరీతంగా తాగి మరలా లోకంలోకి వెళ్ళిపోయి అదే ఆ రౌడీ జీవితం, తాగడము, ఇతరుల మనుషులని కొట్టడము, ఇతరులని దూషించడము, ఇలాంటి భయంకరమైన పనులు చేస్తున్న సమయంలో ఒకసారి మా పెద్దనాయన చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళి తాగి వచ్చేటప్పుడు యవనస్తుని కదండి, అప్పుడు డీసీఎం ఎక్కి వస్తున్నాము ఒక 15-20 మందితో కలిసి వస్తున్న సమయంలో డీసీఎం నుండి మరలా దూకేశాను. కిందికి దూకేసినప్పుడు మరలా బాగైపోయిన నడుములు మరలా విరిగిపోయినాయి. వెంటనే మా మమ్మీ, మా తమ్ముళ్ళు తీసుకెళ్ళి నన్ను ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ నొప్పి, ఆ ఎముకలు, 2 ఎముకలు విరిగిన ఆ పరిస్థితిలో మంటలు తట్టుకోలేకపోతున్నాను. అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేవాడిని. వెళుతున్న సమయంలో దైవ సేవకులు చెప్పేవారు, బాబు భయంకరమైన నరకం ఉండేది, ఆ నరకమును తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తును అంగీకరించండి, రక్షణ పొందండి అని వారు చెప్తూ ఉండేవారు. ఆ నరకం అనే మాట నా మనసులో పదే నన్ను అది రేపుతూ ఉండేది. ఎప్పుడైతే ఈ మంటలు, నొప్పితో అల్లాడిపోతున్న నేను ఇక భరించలేని పరిస్థితుల్లో నేనున్నాను. ఆ సమయంలో మా మమ్మీ వీల్ చైర్లో నన్ను తీసుకెళ్ళి ఆ యొక్క వాష్రూమ్ కాడ ఉన్నప్పుడు నేను కోలియట్ బురిషి పెట్టి కోలియట్ ఇచ్చింది, తోమటానికి సిద్ధంగా ఉన్నాను. అదే మార్చి రూమ్ కాడ కొంచెం ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ నుండి చాలా ఒక వెలుగు, సూర్యక్రాంతి వెలుగు పడతా ఉంది. నేను అనుకున్నాను, అప్పుడు మాట్లాడుకుంటున్నాను, దేవుడితో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నువ్వు కుంటోళ్ళకు కాళ్ళు ఇచ్చావు, గుడ్డోళ్ళకు కళ్ళు ఇచ్చావు, కుష్ఠరోగులను బాగు చేసావు, చనిపోయిన వారిని లేపావని నీ వాక్యము సెలవిస్తుంది కదా. ఈ సమయంలో నన్ను ఒకవేళ బ్రతికిస్తే నీ సేవ చేస్తాను ప్రభా, ఒకవేళ నేను చనిపోతే నరకము అని సేవకులు చెప్తున్నారు కదా. ఆ సమయంలో నాకు నరకం తప్పించి లేక నన్ను తీసుకోవాలనుకుంటే నువ్వు మోక్షానికి తీసుకో ప్రభా అని ఎప్పుడైతే నేను ఈ మాటని ఒక వెలుగు వచ్చి ఈ సమయంలో నన్ను దర్శిస్తే బాగుండే కదా అని అనుకొని
ఆ మాట మనసులో అనుకున్నాను, అట్లా అన్నాను అని పళ్ళు బురుషు పెట్టి తోముతున్నాను. ఆ సమయంలో ఒక పర్వతము వచ్చినట్టు నా మీద భయంకరమైన వెలుగు కనమనుంటే ఒక అగ్ని పర్వతం నా మీద వచ్చి పడ్డట్టు అయిపోయింది. ఎప్పుడైతే ఆ వెలుగు నేను చూస్తుండగానే ఆ వెలుగు నా మీద ఎప్పుడైతే పడిపోయిందో ఒక్కసారే నేను కింద పడిపోయాను. నా నడుములు, నా ఎముకలన్నీ పూర్తిగా విరగొట్టినట్టయింది. చావు కాకబెట్టి ఒకేసారి అరిసినప్పుడే వెంటనే డాక్టర్లు నన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్ వేశారు. ఉదయం 10 గంటలకు ఆపరేషన్ మొదలు పెడితే సాయంత్రం 3 గంటల వరకు ఆపరేషన్ చేశారు. 27 కుట్ల ఆపరేషన్తో దేవుడు నన్ను బ్రతికించి తానుకు నేను మాట ఇచ్చిన ప్రకారంగా ప్రభు సేవ చేయటానికి దేవుడు కృప చూపుతున్నాడండి. మరి ఇట్టు నా పేరు ఎల్లేషు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ చిన్న సాక్ష్యం. ఆమేన్.